సో ఫస్ట్ శాటిలైట్స్ ఇన్ ఇండియా ప్రయోగించినటువంటి మొట్టమొదటి 2 శాటిలైట్లు ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. ఓకే, సో ఇండియా ఫస్ట్ శాటిలైట్ ఏంటంటే ఆర్యభట్ట. ఎప్పుడు? సో ఏప్రిల్ 19th 1975లో. ఓకే, సో భారతదేశ ఫేమస్ శాస్త్రవేత్త ఆర్యభట్ట పేరు మీదుగా ఆర్యభట్ట రావడం జరిగింది. ఆ తర్వాత చూద్దాం, మళ్ళీ ఆ శాటిలైట్లను కూడా ఫోటోగ్రాఫ్ చూపిస్తాను నేను. తర్వాత సెకండ్ శాటిలైట్ భాస్కర 1. సో ఇక్కడ డేట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండి, కొన్నిసార్లు ఇయర్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఇయర్ కంటే ముందుగా శాటిలైట్ పేరు ఇంపార్టెంట్. ఇండియా ఫస్ట్ శాటిలైట్. బేసిక్ స్పేస్ టెక్నాలజీ మీద బేసిక్స్ క్వశ్చన్స్ అడగాలి, లేదా ఇండియాలో స్పేస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్, స్పేస్ టెక్నాలజీ డెవలప్మెంట్ మీద క్వశ్చన్స్ అడగాలి అంటే ఇలాంటి బేసిక్స్ వస్తాయి. ఫస్ట్ శాటిలైట్ ఇన్ ఇండియా, సెకండ్ శాటిలైట్ ఇన్ ఇండియా ఇలా అడుగుతారు. సో సెకండ్ శాటిలైట్ భాస్కర 1, 1 June 1979. ఓకే, ఈ రెండు కూడా ఇండియన్ లాంచ్ వెహికల్స్ ద్వారా ఆర్బిట్లోకి ప్రవేశపెట్టలే. దీస్ ఆర్ నాట్ లాంచ్డ్ త్రూ ద ఇండియన్ లాంచ్ వెహికల్స్ బికాస్ దట్ టైమ్ 1979 we didn't have any launching vehicle technology. అప్పట్లో మనకు లాంచింగ్ వెహికల్ టెక్నాలజీ లేదు, ఇంకా మనకు పిఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఏమీ రాలేదు 79లో. కాబట్టి దీస్ ఆర్ లాంచ్డ్ త్రూ రష్యన్ రాకెట్ ఏంటివి? ఓకే, సో C1 ఇంటర్ కాస్మోస్ రాకెట్. అప్పట్లో రష్యా మనకు మంచి మిత్రుగా ఉంది కాబట్టి, సో మనము ఈ 2 శాటిలైట్లని దేని ద్వారా లాంచ్ చేశాము అంటే C1 ఇంటర్ కాస్మోస్ రాకెట్ ద్వారా మనము ఈ లాంచ్ ఈ 2 శాటిలైట్లని ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్లైడ్లో 3 పాయింట్స్ ఉన్నాయండి. సో నంబర్ 1 ఇండియా ఫస్ట్ శాటిలైట్స్ ఆర్యభట్ట 1975, తర్వాత ఇండియన్ సెకండ్ శాటిలైట్ భాస్కర 1 1979. These two are placed in orbit through the Russian launch vehicle called C1 Intercosmos 1. అది 3 పాయింట్స్.